కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక గొప్ప యాజిటేషన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నీట్ పేపర్ లీక్ అయ్యి సుమారు ఒక 25 మంది వరకు విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఆ ప్రెజర్ తట్టుకోలేక. అంటే ఒకసారి ఒకప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. ఎంతో బాగా చదువు. ఒకప్పుడు ఏంటంటే జీవితంలో చదువు అనేది, ఎడ్యుకేషన్ అంటే పార్ట్ ఆఫ్ లైఫ్. బట్ నౌ ఇట్ ఈస్ అల్టిమేట్. వితౌట్ ఎడ్యుకేషన్ దేర్ ఇస్ నో ఎనీ లైఫ్ టు ద స్టూడెంట్స్. మన వ్యవస్థను మనం అలా మార్చేసాం కూడా. అటువంటి పరిస్థితి తల్లిదండ్రులు కూడా ఆ రకంగా పిల్లల్ని ప్రేరేపించారు. దీంట్లో తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. ఎంత ప్రెజర్ చేయకపోతే ఒక పిల్లోడు ఆత్మహత్యకు దారి తీసే పరిస్థితులు వస్తాయని తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. ఒక మంచి పాయింటే పట్టుకొని వాళ్ళు యాజిటేషన్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఈ లీక్, నీట్ పేపర్ లీక్ కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఆయన కారణం కాకపోవచ్చు, ఆయన హయాంలో అయింది కాబట్టి అది. గతంలో కూడా చాలా మంది రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి రైల్వేలో అవ్వచ్చు, ఏవియేషన్లో అవ్వచ్చు, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్య మినిస్టర్, స్టేట్ లెవెల్ మినిస్టర్స్ కూడా అప్పుడప్పుడు రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదే డిమాండ్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తుంది. దానికి సపోర్ట్ కూడా బాగా వస్తుంది. అయితే సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇవి ప్రశ్న. అక్కడ సపోర్ట్ అనేది ప్రధాన ప్రతిపక్షాలు అక్కడ ఇచ్చినట్లయితే మాట వరుసకు అంటున్నాయి, కానీ 100% సపోర్ట్ అనేది అక్కడ లేదు. అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్, ఇండైరెక్ట్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అలాగే సిపిఎం, సిపిఐ, అలాగే ఎస్ఎస్ కొన్ని స్టూడెంట్ ఫెడరేషన్ కూడా సపోర్ట్గా ఉన్నాయి. అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే, ఎక్కువ మంది 90% ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ టు ద కాక్రోచ్ జనతా పార్టీ హూ ఆర్ ఎగెనిస్ట్ ద హిందుత్వ. అంటే హిందూ మతాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, హేతువాదులమని చెప్పుకుంటూ ఆ ముసుగులో హిందూ మతాన్నే విమర్శించే వ్యక్తులు అక్కడ సపోర్ట్గా ఉన్నారు. ఒక హేతువాది, నేను హేతువాది. బైబిల్లో ఏముంది, భగవద్గీతలో ఏముంది, అలాగే ఖురాన్లో ఏముంది నేను చూడను. ఎందుకంటే అది మనిషి రాశాడు, అసలు దేవుడే లేడని నమ్మను. మన దేవుడు లేడనే వ్యక్తి మనం నమ్మినప్పుడు అసలు రాముడు ఏం చేశాడు, యేసుక్రీస్తు ఏం చేశాడు, అల్లా ఏం చేశాడు మనకెందుకు? మీరు ఇది ఆలోచన చేయరు కదా. నేను అంటుంది ఏంటంటే, ఇది ఆలోచన ఒక హేతువాదిగా నటిస్తూ ఒక మతాన్నే ద్వేషిస్తే ప్రజలు ఆలోచన చేస్తారు. ఇలా హేతువాదిగా నటిస్తూ ఒక మతాన్నే ద్వేషించే వ్యక్తులు అక్కడ సపోర్ట్ ఎక్కువ అవడం వల్ల కొంత మైలేజ్ అనేది దానికి ఆ యాజిటేషన్ తగ్గడం జరిగింది. చూడండి, ఎవరు మ్యాక్సిమం సిపిఐ, సిపిఎం, అలాగే ప్రకాష్ రాజు. ఆ ప్రకాష్ రాజు మాటలంటే భారతదేశంలో సుమారు ఆయన అంటే తెలిసిన వ్యక్తులు 80% మంది విమర్శిస్తారు. ఆయన ఏం మాట్లాడతాడు, ఏ క్షణం ఏం మాట్లాడతాడు కూడా తెలియని పరిస్థితి. జోసెఫ్ ఫిజీ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన అన్ని మతాలకు చెందిన వ్యక్తి అంటాడు, కానీ ఆయనకి తెలుసు ఎక్కడ సపోర్ట్ చేయాలో, ఎక్కడ ఎగ్నిస్ట్గా ఉండాలో. రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ తమిళనాడులో హిందూ మతానికి సంబంధించి, హిందూ ధర్మానికి చెందిన భూముల్ని
ప్రజలకి కట్టబెట్టడం జరిగింది. కట్టబెట్టు, కానీ అన్ని భూముల్ని కట్టబెట్టు, తప్పులేదు. అసలు దేవుడికి భూమి ఎందుకు? దేవుడికి భూమి ఎందుకయ్యా? దేవుడిని ఎందుకు మెయింటెనెన్స్ చేయాలి? ఇవన్నీ ప్రశ్నలు. ఇది సైట్ ట్రాక్ అవుద్ది, ఇది వదిలేయండి. ఈ విధంగా ఆ ఒక 25 మంది చనిపోవడం వల్ల ఒక మంచి పాయింట్తో చేస్తున్న ఆ కాక్రోచ్ జనతా పార్టీ విధానం అయితే బాగుంది, కానీ వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులే కరెక్ట్గా లేరు. దానివల్ల కొంత మైలేజ్ తగ్గింది. అంతేకాదు బీజేపీ గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. ఒక మినిస్టర్ని రాజీనామా చేయడం వల్ల మీకు ఏమైనా పరువు పోతుందా? గతంలో చాలా మంది చేశారు కదా, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తులే చేశారు. అటువంటి వ్యక్తులు చేసినప్పుడు దీన్ని ఎందుకు మీదకు తీసుకురావాలి? మీరు ఎలా మా మొండిగా వ్యవహరిస్తే అది ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసే యాజిటేషన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని కూడా చూడకుండా వాళ్ళకి మైలేజ్ పెరిగే పరిస్థితి కూడా వస్తుంది. దీని గురించి మీరు ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై ఉంది. అంతేకాదు భవిష్యత్తులో పిల్లల జీవితాలతో ఆడుకునే ఇటువంటి వ్యవహారాలు, పేపర్ లీకేజీ అనే అంశాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.